ఇటీవల విడుదలైన స్వేచ్ఛా ప్రసంగ సూచికలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? నార్వే. ఇటీవల విడుదలైన ఫ్యూచర్ ఆఫ్ ది ఫ్రీ స్పీచ్ ఇండెక్స్లో నార్వే మరియు డెన్మార్క్ వరుసగా 87.9 మరియు 87.0 స్కోరులతో ఫ్యూచర్ ఆఫ్ ది ఫ్రీ స్పీచ్ ఇండెక్స్లో అగ్రస్థానంలో నిలిచాయి. స్వేచ్ఛ వాక్ సూచికలో 33 దేశాలలో భారతదేశం 24వ స్థానంలో ఉంది. వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ విడుదల చేసిన వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు ప్రకారం ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఫిన్లాండ్. ప్రతి సంవత్సరం మార్చి 20న అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి సంరక్షణ మరియు భాగస్వామ్యం. అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ప్రపంచ సంతోష నివేదికను విడుదల చేసింది. ఇందులో ఫిన్లాండ్ మరోసారి అత్యంత సంతోషకరమైన దేశంగా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. డెన్మార్కు 2వ స్థానంలో, ఐస్లాండ్ 3వ స్థానంలో, స్వీడన్ 4వ స్థానంలో, అమెరికా 24వ స్థానంలో, చైనా 68వ స్థానంలో, పాకిస్తాన్ 109వ స్థానంలో ఉన్నాయి. ఈ సంవత్సరం జాబితాలో భారతదేశం 118వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం మన దేశం 126వ స్థానంలో ఉంది. ఇటీవల విజన్ 2020 ఇండియాకు గుడ్విల్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? కృష్ణమాచారి శ్రీకాంత్. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మరియు దిగ్గజ బ్యాట్స్మెన్ అయిన కృష్ణమాచారి శ్రీకాంత్ను విజన్ 2020 ఇండియాకు గుడ్విల్ అంబాసిడర్గా నియమించారు. భారతదేశంలో నివారించదగిన అంధత్వాన్ని తొలగించే లక్ష్యంతో ఈ ఇనిషియేటివ్ అమలు చేయబడుతున్నది. శ్రీకాంత్ పాల్గొనడం వల్ల అవగాహన పెరుగుతుందని, అదేవిధంగా దృష్టిలోపాన్ని నివారించడంలో మరియు చికిత్స చేయడంలో ఈ కార్యక్రమం యొక్క కీలకమైన పనికి మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. ఇటీవల భారతదేశం మరియు ఏ దేశాల మధ్య 23వ ఎడిషన్ ద్వైపాక్షిక నావికా వ్యాయామం అయిన వరుణ ప్రారంభమైంది? ఫ్రాన్స్. భారత నావికాదళం మరియు ఫ్రెంచ్ నావికాదళం మార్చి 19 నుండి 22 వరకు వారి ద్వైపాక్షిక నావికా విన్యాసం అయిన వరుణ యొక్క 23వ ఎడిషన్ను నిర్వహిస్తున్నాయి. ఈ విన్యాసం 2001లో ప్రారంభమైనప్పటి నుండి భారతదేశం, ఫ్రాన్స్ సముద్ర సహకారంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది మరియు రెండు దేశాల మధ్య బలమైన నావికా భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది. జోమి తెగ ప్రధానంగా భారతదేశంలోని ఏ రాష్ట్రాల్లో కనిపిస్తుంది? నాగాలాండ్, మిజోరం, మణిపూర్ మరియు అస్సాం. ఇటీవల ఘర్షణ తర్వాత మణిపూర్లోని చురుచందపూర్లో శాంతిని పునరుద్ధరించడానికి హమ్మర్ మరియు జోమి వర్గాల నాయకులు అంగీకరించారు. జోమి తెగను చిన్, మిజో లేదా కుకీ అని కూడా పిలువబడే జాతి సమూహం. వారు మంగోలాయిడ్ జాతికి చెందిన టిబెటో బర్మన్ సమూహానికి చెందినవారు. అదేవిధంగా భారతదేశం, మయన్మార్ మరియు బంగ్లాదేశ్ అంతటా విస్తరించి ఉన్నారు. భారతదేశంలో వారు నాగాలాండ్, మిజోరం, మణిపూర్ మరియు అస్సాంలలో నివసిస్తున్నారు. వారు కుకీ చిన్ అనగా కుకీస్ భాషలను మాట్లాడుతారు. ఇటీవల ఇండియా ఏఐ మిషన్ దేనితో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్. అనేక కీలక రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ
పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి మరియు అమలు చేయడానికి ఇండియా ఏఐ మిషన్ మరియు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయనున్నాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన సాగరేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. ఇది మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఉన్న సాగరేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం 536 సాంబార్లు మరియు 295 చీతల్స్ అనగా వీటిని మచ్చల జింకలు అని కూడా పిలుస్తారు. వీటికి ఇది నిలయంగా ఉంది. ఇది అత్యధిక జింకల జనాభా కలిగిన అభయారణ్యాలలో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా మానవ నిర్మిత వన్యప్రాణుల అభయారణ్యంలో ఇది ఒకటి. ఇటీవల భారతదేశంలో మొట్టమొదటి పీపీపీ అనగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆధారిత గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంటు ఎక్కడ ప్రారంభమైంది? ఇండోర్, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోని ఇండోర్ భారతదేశంలో మొట్టమొదటి పీపీపీ గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కింద ఇండోర్ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అనగా పీపీపీ మోడల్ ద్వారా అభివృద్ధి చేయబడిన భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంటు. జాతీయ వన్యప్రాణి ఆరోగ్య విధానం ఏ సంస్థచే ప్రారంభించబడింది? సెంట్రల్ జూ అథారిటీ, CZA. వన్యప్రాణుల వ్యాధుల పర్యవేక్షణ, పరిశోధన మరియు రోగ నిర్ధారణను బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం జాతీయ వన్యప్రాణుల ఆరోగ్య విధానం అనగా NWHPను రూపొందిస్తున్నది. వన్యప్రాణుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు జూనోటిక్ వ్యాధులను నిర్వహించడానికి సెంట్రల్ జూ అథారిటీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. NWHP జాతీయ వన్యప్రాణుల కార్యాచరణ ప్రణాళిక అనగా 2017 నుంచి 2031లో కీలకమైన భాగం మరియు మానవ, జంతు అదేవిధంగా పర్యావరణ ఆరోగ్యాన్ని ఏకీకృతం చేస్తూ వన్ హెల్త్ విధానాన్ని అనుసరిస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి పరిశ్రమ నేతృత్వంలోని డిజిటల్ డిటాక్స్ ఇనిషియేటివ్ బియాండ్ స్క్రీన్స్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కర్ణాటక. కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే మంగళవారం భారతదేశంలో మొట్టమొదటి పరిశ్రమ నేతృత్వంలోని డిజిటల్ డిటాక్స్ ఇనిషియేటివ్ బియాండ్ స్క్రీన్స్ను ప్రారంభించారు. ఈ ఇనిషియేటివ్ ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ మరియు ఎలక్ట్రానిక్స్, ఐటీ, బయోటెక్నాలజీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల సహకారంతో బాధ్యతాయుతమైన గేమింగు మరియు డిజిటల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. సమతుల్య సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా డిజిటల్ వ్యసనాన్ని ఎదుర్కోవడం దీని యొక్క లక్ష్యం. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అనగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? వియన్నా, ఆస్ట్రియా యొక్క రాజధాని. అణురంగంలో శాస్త్రీయ మరియు సాంకేతిక సహకారం కోసం IAEA ప్రపంచంలోని అగ్రశ్రేణి అంతర్ప్రభుత్వ వేదిక. ఈ IAEA ఐక్యరాజ్య సమితిలో ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ మరియు దీనిని శాంతి మరియు అభివృద్ధి కోసం అణువులు సంస్థగా పిలుస్తారు. ఇది 1957లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం 178 సభ్య దేశాలతో ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది. ఇది దుర్వినియోగాన్ని నివారించడానికి పర్యవేక్షణ, తనిఖీ మరియు ధృవీకరణ ద్వారా అణు భద్రతలను నిర్ధారిస్తుంది. ఆన్లైన్ అస్యూరెన్స్ మానిటరింగ్ సిస్టమ్ అనగా OIMS అమలుకు
ఏ మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది? పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్. ఓఐఎంఎస్ అనగా ఆన్లైన్ అస్యూరెన్స్ మానిటరింగ్ సిస్టమ్ అనేది పార్లమెంటులో మంత్రులు ఇచ్చిన హామీలను ట్రాక్ చేయడానికి మరియు పర్యవేక్షించడానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన డిజిటల్ ప్లాట్ఫామ్. ఈ హామీలు చర్చలు లేదా ప్రశ్నల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు లేదా హామీలు మరియు 3 నెలల్లోపు నెరవేర్చాలి. 1961 భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ హామీల సరైన అమలు మరియు అనుసరణను నిర్ధారిస్తుంది. రామదేవర బెట్ట రాబందుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. భారతదేశంలోని ఏకైక రాబందుల అభయారణ్యం కర్ణాటకలోని రామదేవర బెట్టలో ఉంది. దీనిని 2012లో స్థాపించారు. ఇటీవల వార్తల్లో కనిపించిన మెలియోయిడోసిస్ వ్యాధి ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల. ఒడిశాలో జరిపిన ఒక అధ్యయనంలో వర్షాకాలంలో మరియు దాని తర్వాత మెలియోడోసిస్ కేసులు గరిష్టంగా ఉంటాయని తేలింది. ఈ మెలియోడోసిస్ అనేది బ్యాక్టీరియా వ్యాధి. ఇది ఆగ్నేషియా, ఉత్తర ఆస్ట్రేలియా, భారత ఉపఖండం మరియు చైనాలోని కొన్ని ప్రాంతాలలో స్థానికంగా కనిపిస్తుంది. విట్మోర్స్ వ్యాధి అని కూడా దీనిని పిలుస్తారు. ఇది అధిక మరణాల రేటును కలిగి ఉంటుంది. ఇది కలుషితమైన నేల, గాలి లేదా నీటితో సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. ఇండో పసిఫిక్ మహాసముద్రాల ఇనిషియేటివ్ను ఏ దేశం ప్రారంభించింది? భారతదేశం. ఇండో పసిఫిక్ మహాసముద్రాల ఇనిషియేటివ్లో న్యూజిలాండ్ భాగస్వామ్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. భారతదేశం 2019 నవంబర్లో బ్యాంకాక్లో జరిగిన తూర్పు ఏషియా సమ్మిట్లో ఇండో పసిఫిక్ మహాసముద్రాల ఇనిషియేటివ్ను ప్రారంభించింది. ఇది 2015లో భద్రత మరియు ప్రాంతంలో అందరికీ అభివృద్ధి అనగా సాగర్ ఇనిషియేటివ్పై నిర్మించబడింది. ఈ ఇనిషియేటివ్ ప్రాంతీయ భద్రత మరియు అభివృద్ధి కోసం స్వేచ్ఛాయుతమైన, బహిరంగమైన మరియు నియమాల ఆధారిత ఇండో పసిఫిక్ను ప్రోత్సహిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన ఆడిబుల్ ఎన్క్లేవ్లు అంటే ఏమిటి? ఇవి చుట్టుపక్కల శబ్దం ద్వారా అంతరాయం లేకుండా ఉండే చిన్న ధ్వని ప్యాకెట్లు. ఆడిబుల్ ఎన్క్లేవ్స్ అనేవి చుట్టుపక్కల శబ్దం ద్వారా అంతరాయం లేకుండా ఉండే చిన్న ధ్వని ప్యాకెట్లు. ఇవి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి జనసమూహంలో కూడా ఒక నిర్దిష్ట వ్యక్తికి ధ్వనిని అందిస్తాయి. ధ్వని తరంగాలు ఒక మాధ్యమం ద్వారా ప్రయాణిస్తాయి మరియు వేరువేరు పౌనఃపున్యాల వద్ద కణాలను ముందుకు వెనుకకు కదిలిస్తాయి. స్వయాన్ ఇనిషియేటివ్ కింద డ్రోన్ అప్లికేషన్స్ అండ్ రీసెర్చ్ కోసం నేషనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనగా నిడార్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. డ్రోన్ ఆవిష్కరణను ప్రోత్సహించడానికి ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్వయాన్ ఇనిషియేటివ్ కింద నేషనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫర్ డ్రోన్ అప్లికేషన్స్ అండ్ రీసెర్చ్ను ప్రారంభించాయి. వాస్తవ ప్రపంచ సవాళ్ల కోసం స్వయం ప్రతిపత్తి డ్రోన్లను అభివృద్ధి చేయడంలో విద్యార్థులు మరియు పరిశోధకులను నిమగ్నం చేయడం ఈ నిడార్ యొక్క లక్ష్యం. భీమ్ యూపీఐ ప్రోత్సాహక పథకం కింద చేర్చబడిన గరిష్ట
లావాదేవీ మొత్తం ఎంత? 2000. చిన్న వ్యాపారుల్లో తక్కువ విలువ కలిగిన భీమ్ యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 1500 కోట్ల ప్రోత్సాహక పథకాన్ని ఆమోదించింది. చిన్న వ్యాపారులకు 2000 రూపాయల వరకు చేసే యూపీఐ లావాదేవీలు మాత్రమే ఈ పథకం కింద చేర్చబడ్డాయి. ఇది చిన్న వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను స్వీకరించడానికి మరియు నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. ఇటీవల ఏ దేశ ప్రతినిధి బృందం స్మార్ట్ సిటీస్ ఇండియా ఎక్స్పో 2025లో పాల్గొంది? రష్యా. మార్చి 19 నుండి 21 వరకు న్యూఢిల్లీలో జరిగిన స్మార్ట్ సిటీస్ ఇండియా ఎక్స్పో 2025లో రష్యన్ ప్రతినిధి బృందం పాల్గొంది. ఏ రాష్ట్రంలో ఒంటి కొమ్ము గల ఖడ్గమృగాల సంఖ్య 392కు పెరిగింది? పశ్చిమ బెంగాల్. రాష్ట్ర అటవీ శాఖ కొత్త జనాభా లెక్కల ప్రకారం పశ్చిమ బెంగాల్లో వన్ హార్న్డ్ ఖడ్గమృగం జనాభా 229 నుండి 292కు పెరిగింది. పశ్చిమ బెంగాల్లోని జల్దపారా నేషనల్ పార్కు, గోరుమారా నేషనల్ పార్కు, చప్రమారి వన్యప్రాణుల అభయారణ్యం మరియు జల్పైగురి రిజర్వ్ ఫారెస్ట్లోని కొన్ని ప్రాంతాల్లో 2025 మార్చి 5 మరియు 6వ తేదీలలో జనాభా గణన జరిగింది. పశ్చిమ బెంగాల్లోని జల్దపారా జాతీయ ఉద్యానవనం, అస్సాంలోని కజిరంగా జాతీయ ఉద్యానవనం తర్వాత ఒక కొమ్ముగల ఖడ్గమృగానికి ఇది 2వ అతిపెద్ద నివాస స్థలం. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 50 రూపాయలు పర్యాటక రుసుము విధించింది? సిక్కిం. సిక్కింలోని ఫ్రేమ్సింగ్ తమాంగ్ ప్రభుత్వం రాష్ట్రంలోకి ప్రవేశించే పర్యాటకులకు ప్రవేశ రుసుముగా 50 రూపాయలు విధించింది. ఇది మార్చి 15, 2025 నుండి వర్తించబడుతుంది. సిక్కిం పర్యాటక వాణిజ్య నమోదు నియమాల ప్రకారం 2025లోని నిబంధనల ప్రకారం ఈ రుసుములు ప్రవేశపెట్టబడ్డాయి. ఉత్తరప్రదేశ్లోని ఏ నగరంలో వికలాంగుల కోసం ప్రత్యేక స్మార్ట్ స్కూల్ ప్రారంభించబడింది? గ్రేటర్ నోయిడా.